దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆఖరుగా సత్యదైవార్చన పాటల పుస్తకంలో నుండి 345 కాదు 445 పాట పండిత సిహెచ్ ఫ్రాన్సిస్ గారు రాసినటువంటి అద్భుతమైన ఆత్మాభిషిక్త గీతము 445 పాట పాడుకుంటూ దేవుని ఉపదేశం వినడానికి మన మనస్సును జాగ్రత్తగా మనం సిద్ధపరచుకుందాం. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు పరిశోధించుడి వేదముల నీలా గ్రంథముల నీలా. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు పరిశోధించుడి వేదముల నీలా గ్రంథముల నీలా. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు
పరిశోధించుడి వేదములన్నిలా గ్రంథములన్నిలా ప్రవచించెను గదా క్రీస్తుకు పూర్వమే గ్రీకు తత్వశాస్త్రము పరమాత్ముడు ధర అవతరించదితో పరిశోధించుడి వేదములన్నిలా గ్రంథములన్నిలా చైనా భక్తులైనా కన్ఫ్యూజియస్ తెలుగు ముందు కంటే చైనా భక్తులైనా కన్ఫ్యూజియస్ తెలుగు ముందు కంటే పరిశుద్ధుడు పాదసీనాలో క్రీస్తు వేదములన్నిలా గ్రంథములన్నిలా లేఖనములన్నిలా పరిశోధించుడి వేదములన్నిలా గ్రంథములన్నిలా లేఖనములన్నిలా దేవునికి స్తోత్రము కలుగును గాక. సర్వలోక రక్షకుడైన యేసునాథుని పునరుద్ధాన ఆదివారపు ఆరాధన ప్రార్థన కూడికకు దేవుని ఆత్మ చేత నడిపించబడిన మీ ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మరొక వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి స్వామి శ్యామల దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ పిల్లలను బహుగా ఆశీర్వదించి ఇంకా మిగిలిన మీ వైవాహిక జీవితం అంతా అద్భుతమైన క్షేమము నుంచి నడిపించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో నేరుగా దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి క్రొత్త నిబంధన విభాగములోని యోహాను సువార్త 2వ అధ్యాయము 22వ వచనాన్ని
నేనే చదువుతున్నాను. దయచేసి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ బైబిల్ తెరిచి చూడండి. మా దగ్గర బైబిల్ లేదు సార్, ఒకవేళ బైబిల్ మా చేతిలో ఉంది కానీ మాకు చదువు రాదు అనేవారు ఎవరైనా ఇక్కడ ఉన్నా పర్వాలేదు. చదువుతున్న లేఖన భాగాన్ని మీరు శ్రద్ధతో వింటే సరిపోతుంది. యోహాను సువార్త 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదువబడిన లేఖన భాగములో చదువబడిన వాక్య భాగములో లేఖనము అనే మాట మనకు కనబడుతుంది. ఏ మాట కనబడుతుంది? లేఖనము. ఇంతకు లేఖనము అంటే అర్థం ఏంటి? లేఖనము అనే పదమునకు వివరణ ఏంటి అనేది మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. లేఖనము అంటే పలుకబడినది అని అర్థం. లేఖనము అంటే పలుకబడినది అని అర్థం. ఇంతకు ఎవరు పలికినారు అంటే మనుషులు పలికినారు. మరి పలికించిన వాడు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడే కొంతమంది మనుషులను తన స్వాధీనములోనికి, తన ఆధీనములోనికి తీసుకొని కొంతమంది మనుషులను పూర్తిగా వశపరుచుకొని ఆ మనుషుల నోట దేవుడు పలికించిన మాటలే లేఖనాలు. ఈ మాట లేఖనమే మనకు చెబుతుంది. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. లేఖనము అంటే అర్థం ఏంటో, లేఖనము అంటే వివరణ ఏంటో ఇక్కడ లేఖనమే మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఏ మనుషుడైనా, ఏ మానవుడైనా తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టనని మొదట గ్రహించుకొనవలెను. మొట్టమొదట మనము గ్రహించవలసిందేంటి? ఏ మనుష్యుడు గాని, ఏ మానవుడు గాని తన
తన ఊహను బట్టి తను ఊహించుకొని నోటితో పలకబడినటువంటి మాటలు ఎప్పుడు కూడా లేఖనాలు కావు. ఏ మనుష్యుడు గాని ఏ మానవుడు గాని తనలో తాను ఊహించుకొని తనకు వచ్చిన ఊహలను బట్టి నోటితో మాట్లాడినటువంటి మాటలు ఎప్పుడు కూడా లేఖనాలు కావు, లేఖనము కాదు. మరి లేఖనము ఎప్పుడవుతుంది, లేఖనాలు ఎప్పుడవుతాయి అంటే 21వ వచనంలో చెబుతున్నాడు, ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. లేఖనాలు, ప్రవచనాలు, దేవుని మాటలు మనుషుల యొక్క కోరికలను బట్టి, మనుషుల యొక్క ఇచ్చలను బట్టి కలగవు. ఎలా కలుగుతాయి లేఖనాలు? లేఖనము అనేది ఎలా కలుగుతుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనుషులను ప్రేరేపించి వారి నోట నుండి మాట్లాడినటువంటి మాటలు లేఖనాలు అవుతాయి. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. పలికిన వారు మనుషులే గాని పలికించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. అలా పలకబడినటువంటి మాటలు లేఖనములు. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల పరిశుద్ధ గ్రంథం 1600 సంవత్సరాలుగా 40 మంది పరిశుద్ధ ప్రవక్తలను దేవుడు వాడుకొని వ్రాయించి మానవ లోకానికి ఈ శ్రేష్ఠ గ్రంథాన్ని దేవుడు ఇచ్చినాడు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు రాయడానికి 1600 సంవత్సరాలు పట్టింది. రాసిన మనుషులు 40 మంది పరిశుద్ధ ప్రవక్తలు. వాళ్ళ నోట దేవుడే పలికించిన మాటలు లేఖనాలైనవి, ప్రవచనాలైనవి. ఈ మాట ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు చెప్పండి, లేఖనము అంటే అర్థం ఏంటి? దేవుడే మనుషులను వశపరుచుకొని వారి నోట పలికించినవి లేఖనము అంటే. లేఖనములు అంటే మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి దేవుని మూలముగా పలికిన మాట లేఖనం. పలికిన మాటలు లేఖనములు. వారు దేవుడు పలికించితేనే పలికినారు కానీ వాళ్ళ శరీర కోరికలను బట్టి, ఇచ్చలను బట్టి పలకలేదు. వాళ్ళ ఊహలను బట్టి కూడా వాళ్ళు పలకలేదు. దీనికి ఉదాహరణగా ఒక మాట మీకు నేను చూపిస్తాను. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 1వ వచనం, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. ఈ మాట పలికిన వాడు ఎవరు చెప్పండి? శ్రేష్ఠ భక్తుడైన దావీదు. దావీదు నోరు తెరిచి ఏమని మాట్లాడుతున్నాడు? నా దేవా నా దేవా నన్నేలా విడనాడితివి అంటున్నాడు. అలాగే 16వ వచనం చూడండి, 22:16, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు.
వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. ఈ లేఖనాలు చదివినప్పుడు మనకు ఏం గుర్తొస్తుంది చెప్పండి? కల్వరిగిరి కొండల్లో శిలువ మీద వేలాడుతున్న యేసు ప్రభువే కదా మనకు కనబడేది, అవునా కదా? ఇప్పుడు మనం చదువుకున్న ఈ లేఖనాలు మనం చాలా ఆలోచన చేస్తే ఎవరు కనబడతారు చెప్పండి? శ్రేష్ఠ భక్తుడైన దావీదు కనబడతాడా, లేక నజరేయుడైన యేసు కనబడతాడా? చెప్పాలి మీరు. కల్వరిగిరి కొండలో కలుపు కయ్య మీద చేతులలో కాళ్ళలో బలమైన మేకులు కొట్టబడి ఒళ్ళంతా కొరడా దెబ్బల గాయాలతో తల మీద ముళ్ళ కిరీటం కొట్టబడి రక్తపు ముద్దగా మారిపోయి నీటికి నేలకు వేలాడుతున్న యేసు ఏలోయి ఏలోయి లామా సబాక్తాని అని పలికినాడు, అవునా కదా? ఏలోయి ఏలోయి లామా సబాక్తాని అంటే అర్థం ఏంటి? నా దేవా నా దేవా నన్నేల చెయ్యి విడిచితివి. దుర్మార్గులు గుంపు కూడినారు, పిచ్చి కుక్కల్లాగా యేసయ్యను ఆదరించినారు. ఒకడంటాడు, రాజని చెప్పుకున్నాడు కదరా, కిరీటం పెట్టి కొడదామని కొట్టారు. కొంతమంది దుర్మార్గులు ముఖం మీద దుప్పటి కప్పి పందిని కొట్టినట్టు కొట్టి, నువ్వు దేవుడి కుమారుడు అయితే మేము ఎవరెవరు ఎక్కడ కొట్టామో చెప్పుమని వాళ్ళు ఆయన చుట్టూ పోగైనారు. ఆయన చేతులలో బలమైన మేకులు కొట్టినారు. మరి ఇక్కడ ఏమని మనం చదువుకున్నాము? వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. యేసయ్య చేతులలో పాదాలలో బలమైన మేకులు కొట్టినారు. యేసయ్య వస్త్రము కింద నుంచి పైదాకా ఫుట్టు లేక ఉన్నటువంటి మంచి వస్త్రం, ఆ వస్త్రాల కొరకు రోమా సైనికులు చీట్లు వేసుకున్నారు. శిలువ మీద ఆయన వేలాడినప్పుడు ఆయన ఎముకలన్నీ లెక్క పెట్టవచ్చు, అట్లా కనబడింది. పలికింది ఎవరు చెప్పండి? శ్రేష్ఠ భక్తుడైన దావీదు. దావీదు చేతులను ఎవరు పొడవలేదు, కాళ్ళను ఎవరు పొడవలేదు. దావీదు వస్త్రాల కొరకు ఎవరు చీట్లు వేసుకోలేదు. దుర్మార్గులు దావీదు చుట్టూ పోగై హింస పెట్టలేదు. ఇవన్నీ యేసు క్రీస్తు ప్రభువులో మనం చూస్తున్నాం. పలికింది శ్రేష్ఠ భక్తుడైన దావీదే అయినా పలికించింది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు. ఇవి లేఖనాలు, లేఖనం ప్రకారమే యేసుక్రీస్తు ప్రభువు వారు నా దేవా నా దేవా నన్ను ఎలా చెయ్యి విడిచితివని ఆ మాట చెప్పి 22వ కీర్తన 1వ వచనాన్ని నెరవేర్చినాడు. ఆయన చేతులలో పాదాలలో మేకులు కొట్టినప్పుడు 22వ కీర్తన ఈ యొక్క 16వ వచనం నెరవేరింది. రోమా సైనికులు యేసు ప్రభు వస్త్రములు పంచుకున్నప్పుడు ఈ 22వ కీర్తన మరి 18వ వచనం నెరవేరింది. ప్రభునందు ప్రియులారా, లేఖనము అంటే మనుషులే పలికినారు కానీ పలికించిన వాడు మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు. మనుషుల ఊహలను బట్టి, మనుషుల ఇచ్చలను బట్టి, కోరికలను బట్టి ప్రవచనాలు పుట్టాయి, లేఖనాలు పుట్టాయి. గనుక లేఖనము అనేది
దేవుడు చెప్పిన మాట కనుక ఎప్పుడు కూడా దేవుడు చెప్పిన మాట నిరర్ధకము కాదు, ఎప్పుడు కాదు. ఎందుకంటే దేవుడు పలికిన మాట, ఆ మాటనే లేఖనము కనుక దేవుని మాట నిరర్ధకం కాదు, లేఖనము కూడా నిరర్ధకం కాదు. ఆ మాట మరలా లేఖనమే చెబుతుంది మనకు. లూకా సువార్త 1వ అధ్యాయం మీరు చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. దేవుని మాట ఈజ్ ఈక్వల్ టు లేఖనం. అందుకే దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదు. అలాగే లేఖనము కూడా నిరర్ధకము కాదు కదా అన్నాడు యేసయ్య. యోహాను సువార్త మీరు చూడండి. యోహాను సువార్త 10:35. యోహాను సువార్త 10:35. లేఖనము నిరర్ధకము కానేరదు కదా. 34వ వచనంలో అంటాడు, అందుకు యేసు మీరు దైవములని నేనంతినని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా? అసలు ధర్మశాస్త్రంలో మీరు దైవములని చెప్పిన వాడు ఎవరు చెప్పండి? యేసు ప్రభువే ఇక అవతారం ఎత్తలేదు, అప్పటికి మనిషి అయి పుట్టలేదు. ఆయన దావీదు పట్టణమందు రక్షకుడుగా పుట్టిన తర్వాత చెప్తున్నాడు ఈ మాట. మీరు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుకున్నారు కదా, ఆ ధర్మశాస్త్రంలో నేను ఒక మాట అన్నాను. ఏ మాట అది? మీరు దైవములు. దేవుని వాక్యం ఎవరికి వస్తుందో వారే దైవములని మీ ధర్మశాస్త్రంలో నేను అన్నాను కదా. కాబట్టి లేఖనము నిరర్ధకము కానేరదు. ఒక్క మాట దేవుని నోట నుండి బయలుదేరిందంటే ఇక అది వ్యర్థము కానేరదు అని బైబిల్లో లేఖనమే చెబుతుంది. యెషయా ప్రవచన గ్రంథం 45వ అధ్యాయము 23. యెషయా 45:23. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. ఎన్ని లేఖనాలు మనకు పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడో మనం చూస్తున్నాం. దేవుడు చెప్పిన ఏ మాట ఎప్పుడు కూడా నిరర్ధకం కాదు. లేఖనం అనేది ఎప్పుడు నిరర్ధకం కాదు. నీతి గల దేవుని నోటి మాట బయలుదేరినప్పుడు, నోట నుండి బయటకు వచ్చినప్పుడు అది వ్యర్థము కానేరదు. లేఖనము అంటే ఎంత ప్రభావం గలదో మనం చూస్తున్నాం. లేఖన నెరవేర్పు కూడా ఎంత పకడ్బందీగా నెరవేర్చబడుతుందో, దేవుడు ఎంత అద్భుతంగా నెరవేర్చుకుంటాడో ఆ దేవుడే మాట్లాడుతున్నాడు. ఆ మాట లేఖనమే చెబుతుంది. యెషయా ప్రవచన గ్రంథము మీరు చూడండి. యెషయా ప్రవచన గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము
దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేనిని? లేఖనమును నెరవేర్చును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద ఏమున్నది? రాజ్యభారం ఉన్నది. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు ఈ ప్రపంచానికి రాజు కాలేదు, ఈ ప్రపంచాన్ని ఆయన పరిపాలించలేదు. శిలువ యజ్ఞాన్ని నెరవేర్చడానికి, విశ్వ పాప పరిహారం కొరకు ఆయన మొదటిసారి దావీదు పట్టణం ముందు రక్షకుడుగా పుట్టినాడు. చేయవలసిన కార్యమంతా సంపూర్ణముగా చేసి ముగించినాడు. రాజ్య పరిపాలన అయితే చేయలేదు. ఇక్కడేమో రాజ్య పరిపాలన చేయును. దావీదు ఏ సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేశాడో అదే సింహాసనాన్ని యేసుక్రీస్తు ప్రభువుకు దేవుడు ఇస్తానన్నాడు. రాజ్య పరిపాలన యేసుక్రీస్తు ప్రభువు వారు చేస్తానని చెప్పాడు. ఇది లేఖనం. దేవుడు చెప్పిన ఈ మాటను, ఈ లేఖనాన్ని సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు ఆసక్తి కలిగి నెరవేర్చుకుంటాడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అతి త్వరగా యేసు రెండవసారి ఇదే భూమి మీదకి వస్తున్నాడు. యెరూషలేములో సింహాసనం ఎక్కి 1000 సంవత్సరాలు ఈ లోకాన్ని పరిపాలించబోతున్నాడు. ఇలా చేస్తాడని లేఖనం చెప్పింది. లేఖనాన్ని యెహోవా దేవుడు ఆసక్తి కలిగి నెరవేరుస్తాడు. 100 అయినా 106 అయినా, ఎవడు నమ్మినా నమ్మకపోయినా తప్పకుండా లేఖనం అయితే నెరవేరుతుంది. నిరర్థకము కానేరదు. మనముంటున్న ఈ ప్రపంచాన్ని 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు దావీదు సింహాసనం ఎక్కి. యేసు ప్రభువు 1000 ఏళ్ళు ఇలపై యేసు రాజ్యమేలును. 1000 ఏళ్ళు ఇలపై యేసు రాజ్యమేలును. ఈ లోక రాజ్యములన్నీ ఆయనవే. నీతి శాంతి వర్ధిల్లును. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోయేదను. ఇదిగో నేను త్వరగా. ఇవి లేఖనాలు నిరర్థకం అవుతాయా? ఎప్పటిలో దీనికి కూడా ఒక శాంతులు మీరు చూపిస్తాను. యేసుక్రీస్తు ప్రభువు వారు బెత్లెహేములో పుడతాడని మీకా ప్రవక్త తన నోట పలికినాడు. పలికించిన వాడు మాత్రం దేవుడే.
మీకా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనము మీరు చూడండి. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఇప్పుడు రక్షకుడు ఎక్కడ పుట్టాలి? బెత్లెహేము అనే గ్రామంలో పుట్టాలి. వింటున్నారా? మీకా నోట దేవుడు పలికించిన లేఖనం ప్రకారం రక్షకుడు బెత్లెహేములో పుట్టాలి. అది దావీదు పట్టణం. దావీదు పట్టణంలో బెత్లెహేము అనే గ్రామం ఉన్నది. ఆ బెత్లెహేములో రక్షకుడు పుట్టాలి. కానీ నిండు చూలాలు, గర్భవతి, ప్రసవ దినములు కూడా నిండినాయి. ఎవరికి? రక్షకుడైన యేసును కనబోయే మరియకు నిండు గర్భవతి, 9 మాసాలు నిండినాయి. ఇక ప్రసవ దినాలే వచ్చేసినాయి. ఆమె ఎక్కడ ఉండాలి చెప్పండి? ఎక్కడ ఉండాలి? బెత్లెహేములో ఉండాలి. అట్లయితేనే లేఖనం నెరవేరుతుంది. కానీ ఆమె బెత్లెహేములో లేదు. ఇక ప్రసవ దినాలు నిండినాయి. ఇక ఆమె రక్షకుణ్ణి కనబోతుంది. ఆమె బెత్లెహేములో ఉంటే మీకా నోట ప్రవచించబడిన లేఖనం నెరవేర్చబడుతుంది. కానీ ఆమె అక్కడ లేదు. ఆమె ఎక్కడుందో చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 4-5 వచనాలు. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలీలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. గలీలియా అనే దేశం ఇక్కడ కనబడుతుంది. గలీలయలోని నజరేతు అనే ఊళ్ళో ఉందామె. ప్రసవ దినాలు నిండినాయి. ఇక రక్షకునికి అంటుంది. కానీ ఎక్కడ కనాలి? ఆమె యూదయలోని దావీదు పట్టణమందు బెత్లెహేము అనే గ్రామంలో కనాలి. ఆమె అక్కడికి ఇక్కడికి చాలా దూరం. మరియం ఉన్నదేమో గలీలయ దేశంలోని నజరేతులో. మరి బెత్లెహేము ఎక్కడుంది? దావీదు పట్టణమందు యూదయ దేశంలో బెత్లెహేము ఉంది. ఇంకా 5-6 గంటలు 7-8 గంటలు రేపో మాపో ఆమె కనబోతుంది. ఒకవేళ గలీలయ దేశంలోని నజరేతులో రక్షకుని కన్నదనుకో, ఇక మీకా 5:2 లేఖనం నిరర్ధకం కానేరదు కదా, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానేరదు కదా అని చదువుకోవాల్సి వస్తుందా? అందుకోసం ఏం చేశాడో తెలుసా? ఇంతకుముందు మాట చెప్పినాను. సైన్యములకు అధిపతి అని యెహోవా ఆసక్తి కలిగి లేఖనాన్ని నెరవేర్చుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, మరియమ్మకు ప్రసవ దినాలు నిండినాయి. ఆమె గలీలయ దేశంలోని నజరేతులో ఉంది. ఇక రేపో మాపో కుమారుని కంటుంది. ఆమె యూదయలోని బెత్లెహేము అనే గ్రామానికి రావాలి. మరి రావడానికి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎప్పుడు లేని జనాభా లెక్కలు అప్పుడే మొదలుపెట్టే. అప్పటిదాకా జనాభా లెక్కలే లేవు. చూడండి, లూకా 2:1 ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలెనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి
ప్రపంచంలోనే మొట్టమొదటి జనాభా లెక్కలు. అప్పటిదాకా లేదు, కానీ అట్లా మదిలో ఆలోచన పుట్టించింది ఎవరు? దేవుడు ఆసక్తి కలిగి తన మాట నెరవేర్చుకుంటాడు కదా. కాబట్టి ఇక మొదటి ప్రజా సంఖ్యలో ఎవరెవరెక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా వాళ్ళ సొంత దేశానికి రావాలి, మరి జనాభా లెక్కల్లో పాల్గొనాలి. కేసీఆర్ సార్ మొట్టమొదటిగా ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఆయన ఇటువంటి కార్యక్రమం ఒకటి జరిపించినాడు. అప్పుడు బొంబాయిలో ఉన్నోళ్ళు, ఇంకా వేరే దగ్గర ఉన్నోళ్ళు మొత్తం ఊర్లలోకి వచ్చారు. నాకు కూడా 30 ఇళ్ళు ఇచ్చారు. అప్పుడు 30 ఇళ్ళు నేను సర్వే చేశాను. ఉన్న ఉద్యోగులందరినీ బట్టి ఒక్కటే రోజులో మొత్తం తెలంగాణ రాష్ట్రపు కుటుంబాల లెక్క, సభ్యుల లెక్క, వాళ్ళ ఆస్తిపాస్తులు మొత్తం లెక్క పెట్టించినారు. అప్పుడు కూడా ఈ ప్రజా సంఖ్యలో రాయబడాలి, లేకపోతే ఇక వాళ్ళు గుర్తించబడరు అనేది కఠినమైన ఆజ్ఞ. చక్రవర్తి కదా, చక్రవర్తి ఆజ్ఞ మొత్తం పబ్లిసిటీ అయింది. అందుకోసం వారు గలిలయ దేశంలోని నజరేతు నుండి యూదయ దేశంలోని బెత్లెహేముకు వచ్చారు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిన్నెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సప్తనములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో. మీకా 5 నెరవేరిందా? ఆయన ఇట్లా చిక్కులు చేసుకుంటాడు, పని చేసుకోవాలని. లేఖనం అనేది ఎప్పుడు కూడా నిరర్ధకం కాదు. యెషయా 7:14 ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి. కన్యక గర్భవతి అవుతుంది, కుమారుణ్ణి కంటుందంటే ఈ దుష్టుడు ఏం చేశాడంటే అర్జెంటుగా ఎంగేజ్మెంట్ చేయించేటట్టు చేసిండు. ఎవరికి? అది ఎప్పుడన్నా మీరు గ్రహించారా? ఆమెకి ఎందుకు ప్రధానమైంది అంత తొందరగా? దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. ఆమె పవిత్రురాలైన కన్యక. ఆమె ద్వారా రక్షకుని లోకానికి ఇవ్వాలని దేవుడు ప్లాన్ చేస్తే దుష్టుడు ఆడ ఎవరెవరిని వాడుకుండో ఏం చేసిండో కానీ అర్జెంటుగా ఆమెకు ఎంగేజ్మెంట్ అయ్యేటట్టు, ప్రధానమయ్యేటట్టు చేశాడు. కానీ వాని దగ్గరని వల్ల దేవుడు పెళ్లి కాలేదు. పెళ్లి కాకముందే ఆమె గర్భవతి అయింది. యోసేపుతో కూడా దేవుడే మాట్లాడినాడు. ఆమె కుమారుని కనేదాకా ఆమెను ముట్టుకోకుండా యోసేపు సపోర్టుగా నిలబడ్డాడు. అవమానం పాలు చేయాలి, నిందల పాలు చేయాలి. పెళ్లి కాకముందే నేను గర్భవతిని అయ్యాను, ప్రదానం చేసుకున్న యోసేపు రహస్యంగా నన్ను విడిచిపెడతాడు, చుట్టూన్న సమాజం అంతా నేను చెడిపోయిన దాన్ని అంటారని ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశం ఉంది. అట్లా ప్రేరేపించాడు వాడు. కానీ దేవుని మాట నమ్మింది ఆమె. ఆత్మహత్య చేసుకోలేదు. ఎవడైనా ఏమన్నా అనుకొని రక్షకునైతే లోకానికి అందిస్తాననుకున్నది. యోసేపు కూడా సపోర్టుగా నిలబడ్డాడు. దైవ కార్యం చక్కగా జరిగింది. ఏమర్థమైంది దీన్ని బట్టి? మనం లేఖనము అనేది ఎంత పవర్ఫుల్లో చూడండి. ఏదైనా చేస్తాడు. ఆసక్తి కలిగి దేవుడు తన మాటను నెరవేర్చుకుంటాడు. అది లేఖనము అనే మాటకు ఉన్నటువంటి పవర్ అది. ఎందుకంటే మనుషులే పలికారు కానీ పలికించింది మాత్రం దేవుడు. దేవుని మాట అంత ప్రభావము కలిగింది. కాబట్టి యోహాను సువార్త 2:22 చూడండి, మన మూలవాక్యం. యోహాను సువార్త 2:22. ఆయన మృతులలో నుండి లేచింది ఎవరు? నజరేయుడైన యేసు.
యేసుక్రీస్తు మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిది. ఇక్కడ మొదట ఏం కనబడుతుంది? లేఖనము కనబడుతుంది. ఆ తర్వాత ఎవరు కనబడుతున్నారు? యేసు ప్రభువు కనబడుతున్నాడు. శిష్యులు మొట్టమొదట నమ్మింది ఏంటి? లేఖనమును నమ్మినారు. ఆ లేఖనం ప్రకారమే యేసయ్య మాట ఉన్నది కనుక యేసయ్య మాట కూడా నమ్మినారు. మొట్టమొదట శిష్యులు నమ్మింది ఏంటి? లేఖనం. మరి యేసు మాటను కూడా ఎందుకు నమ్మారు? యేసు మాట్లాడింది కూడా లేఖనం ప్రకారమే ఉంది కనుక యేసు మాటను కూడా నమ్మినారు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? ఏ పాఠం నేర్చుకోవాలి? మన జీవితంలో, మన బ్రతుకుల్లో, మన ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడు లేఖనము ఏమి చెప్పుచున్నది అనే దాని మీదనే మన నడక కొనసాగాలి, మన ఆధ్యాత్మిక యాత్ర కొనసాగాలి. మనం వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, ప్రయాణం చేసినా, ఎవరికైనా సహాయము చేసినా, ఎవరినైనా క్షమించినా, మనం కూర్చున్నా, లేచినా, తుమ్మినా, దగ్గినా, పడుకున్నా, మేలుకున్నా, ఇప్పుడు లేఖనము ఏమి చెప్పుచున్నది అనే దాని మీదనే మన బ్రతుకు కొనసాగాలి. లేకపోతే చాలా ప్రమాదం. రోమాపత్రిక 4వ అధ్యాయం 3వ వచనము చూడండి. పౌలు భక్తుని నోట పరిశుద్ధాత్మ దేవుడు పలికించిన మాట, లేఖనమేమి చెప్పుచున్నది. ఇదే ప్రశ్న ప్రతి పరిస్థితిలో మనకుండాలి. లేఖనమేమి చెప్పుచున్నది. అన్ని విషయాలలో మన ప్రతి అడుగులో ఎలా నడవాలి? లేఖనము ఏమి చెప్పుచున్నది. ఇప్పుడు ఈ పని చేయాలనుకుంటున్నాను, ఈ పని చేయడానికి లేఖనం ఏమి చెప్పుచున్నది. ఇప్పుడు ప్రయాణం చేయాలనుకుంటున్నాను, ఇప్పుడు నేను ప్రయాణము చేయడానికి లేఖనం ఏమి చెప్పుచున్నది. ఇప్పుడు నేను ఒక తీర్పు చెప్పబోతున్నాను, ఈ తీర్పు విషయంలో లేఖనమేమి చెప్పుచున్నది. ఇక కూర్చున్నా, లేచినా, పడుకున్నా, మెలుకున్నా, ఇక ఏ పని చేసినా తలకాయలో, అంతరంగంలో ఏముండాలి? లేఖనమేమి చెప్పుచున్నది. ఇలాగ కనుక మనం నడుచుకోకపోతే, బ్రతకకపోతే ప్రమాదంలో పడే అవకాశం ఉన్నది. సామెతల గ్రంథము మీరు చూడండి. సామెతల గ్రంథములో మనకు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి మాటలు కనబడుతాయి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనము చూడండి. ఒకడు తనకేర్పరచుకుని మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగపడును. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అన్నమాట. ఒకడట తనకు ఏర్పాటు చేసుకున్న మార్గం అది ఎటువంటిదైనా సరే వారి దృష్టికి ఏమనుకుంటాడట? వాడు లేఖనం ఏమి చెప్పుచున్నదని చూసుకోడు. వింటున్నారా? ఒకడు తనకు ఏర్పాటు చేసుకున్న మార్గము, ఒకడు తనకేర్పరచుకొని మార్గము ఎట్టిదైనను. ఎట్టిదైనంటే అది ఎండిందైనా, పచ్చిదైనా, పరిపాలనైనా, మంచిదైనా, ఎటువంటిదైనా
తన దృష్టికి ఎలా కనబడుతుంది? న్యాయంగానే కనబడుతుంది. అట్లా కనబడద్దు. ఈ విషయంలో లేఖనం ఏమి చెప్పుతున్నది అనే దాని మీద నడుచుకోవాలి. ఈ మార్గం అయితే ఏర్పాటు చేసుకున్నాను, ఇట్లా చేయాలనుకుంటున్నాను, ఇట్లా మాట్లాడాలనుకుంటున్నాను, ఈ పనికి పూనుకోవాలనుకుంటున్నాను, నా దృష్టికి అయితే న్యాయమే. ఇక ప్రజల దృష్టికి దేవుని దృష్టికి న్యాయమో కాదో నాకు అవసరం లేదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ ముగింపు చాలా ప్రమాదకరము. వాళ్ళ ముగింపు చాలా ప్రమాదకరము. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనము చూడండి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు. ఒకసారి నాతో పాటు పలకండి మాట. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. వాని దృష్టికి వాని మార్గం ఎట్లా కనబడ్డదట? యథార్థంగా కనబడింది. కానీ తుదకు ఎక్కడికి తీసుకుపోయింది ఆ మార్గం? సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చూడండి. సామెతలు 14:12. ఒకరి ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఒకరి ఎదుట వాడు ఏర్పాటు చేసుకున్న మార్గం ఎట్లా కనబడిందట? సరి అయినదిగా కనబడ్డదట. అంత సరి అయినదిగా కనబడ్డప్పుడు, అంత యథార్థంగా కనబడ్డప్పుడు మరణానికి ఎందుకు త్రోవ తీసింది? మరణానికి ఎందుకు చేరింది? ఎక్కడ బెడిసికొట్టింది? లేఖనము ఏమి చెప్పుచున్నది, దేవుడు ఏమని చెబుతున్నాడనేది ప్రశ్నించుకోకుండా లేఖనమును పక్కకు పెట్టి తన బుర్రకు తోచినట్టు నడిచిన వారి గమ్యము ముగింపు ఏ విధంగా ఉందో అక్కడ రాయబడి ఉంది. ప్రభునందు ప్రియులారా, గనక కూర్చున్నా లేచినా ఎప్పుడు ఏమనుకోవాలి మనం? లేఖనము ఏమి చెప్పుచున్నది, ఇప్పుడు కూర్చోవాలన్నా వద్దా అని లేఖనం ఏం చెప్పుచున్నదని చూసుకొని కూర్చోవాలా. ఒకవేళ లేవాలనుకున్నాం అనుకో, ఇప్పుడు నేను లేవాలన్నా వద్దా, లేఖనం ఏం చెప్పుచున్నది. అలాగే తుమ్ము వస్తుంది అనుకో, తుమ్ము ఇప్పుడు తుమ్ము వస్తుంది, నాకు తుమ్మన్నా వద్దా, లేఖనం ఏం చెప్పుచున్నది. సరిగ్గా పెళ్లి కొడుకు లేచి 3 ముళ్ళు వేసుకున్నాడు, బాగా అప్పుడే తుమ్ము వస్తుంది. మరి ఏం చేయాలి? లేఖనం ఏం చెప్తుంది అంటే 3 ముళ్ళు వేయంగా తుమ్మితే వాళ్ళకి అశుభం అనుకుంటారు కదా. సాటి మనిషిని ప్రేమించమన్నాడు దేవుడు, వాళ్ళకు అనుమానం కలిగించవద్దు కదా అని చెప్పి ఏం చేయాలి? తుమ్మద్దు, ముక్కు గట్టిగా నలిసినాక పంపాలి. లేకపోతే ఇట్లా గట్టిగా పట్టుకొని నలుచుకుంటూ బయటకు పోయి ఎవరికి వినబడకుండా తుమ్మాల. అంటే లేఖనము అంత పట్టించుకోవాలి మనం. ప్రతి విషయంలో అడుగు తీసి అడిగేస్తున్న ప్రతిసారి లేఖనం ఏమి చెప్పుచున్నది అనేది మనం చూసుకొని నడవాలి. అప్పుడు మరణానికి త్రోవ తీస్తుందా? మరణానికి చేరుతామా? నిత్య జీవము కలిగిన దేవుని దగ్గరికి చేరుతాం. ప్రభునందు ప్రియులారా, మనము లేఖనము ప్రకారం బ్రతకడం నేర్చుకోవాలి. లేఖనము ప్రకారం మనం జీవించడం నేర్చుకోవాలి. లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. యేసు చెప్పిన మాట ఎందుకు నమ్మారు? ఆ యేసు చెప్పిన మాట లేఖనం ప్రకారం ఉంది. ఇప్పుడు నా దగ్గరకు కానీ నీ దగ్గరకు కానీ మనం ఒక్కరమే ఉన్నప్పుడు యేసు ప్రభు తెల్లటి వస్త్రాలు ధరించుకొని దగదగ మెరుస్తూ మన ముందుకొచ్చి నిలబడి
మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకోకపోయినా సరే, ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథం చదవకపోయినా సరే, ఆదివారం రొట్టె విరుచుటకు కూడుకోకపోయినా సరే, సమాజ కూటాలకు హాజరు కాకపోయినా సరే, హనోకులాగా ప్రతిరోజు నాతో నడవాలి. హనోకు ప్రార్థన చేశాడని బైబిల్లో ఉందా? హనోకు పరిశుద్ధ గ్రంథం చదివాడని బైబిల్లో ఉందా? అసలు అప్పుడు బైబిలే లేదు. హనోకు సమాజంలో కూడుకున్నాడా? అప్పుడు మందిరాలే లేవు. హనోకు ఆదివారంలో రొట్టె విరుచులో కూడుకున్నాడా? రొట్టె చేయడానికి పెంకనే లేదు. హనోకు నాతో నడిచాడు, నేను పరలోకానికి తీసుకుపోయినా కదా. కాబట్టి ఇవన్నీ బంద్ చేసుకోవాలంటే మీరేమంటారు చెప్పు. యేసు ప్రభు అట్లా దిగొచ్చి ప్రత్యక్షమై మీతో మాట్లాడుతున్నారు, మీరు ఏమని చెప్తారు? ఆయనతోటి ముందు మీరు ఏమని మాట్లాడతారు? నేనైతే నువ్వు కరెక్ట్ చేసావు కాదంటే, నువ్వు కరెక్ట్ చేసావు నువ్వు కావు. బైబిల్లో నజరేయుడైన యేసు ఉన్నాడు, బరు యేసు అనేటోడు కూడా ఉన్నాడు, యూస్తు అనే యేసు అనేటోడు కూడా ఉన్నాడు. మరి నువ్వు యేసు నీవైతే నేను నమ్మిన నజరేయుడైన యేసు కావు. ఎడదెగక ప్రార్థన చేయమని లేఖనం చెబుతుంది. నిత్యం విసుగక ప్రార్థన చేయమని లేఖనం చెబుతుంది. ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయమని లేఖనం చెబుతుంది. శోధనలో ప్రవేశించకుండా లేచి ప్రార్థన చేయమని లేఖనం చెబుతుంది. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి చదువుకోమని లేఖనం చెబుతుంది. వాక్యాన్ని దీవారాత్రము ధ్యానించమని లేఖనం చెబుతుంది. లేఖనాలను పరిశోధించమని లేఖనం చెబుతుంది. సమాజముగా కూడటం మీరు మానుకోవద్దని లేఖనం చెబుతుంది. ఆదివారంలో రొట్టె విరుచులు కూడుకోమని లేఖనం చెబుతుంది. లేఖనానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు, మళ్ళీ నేను యేసునని చెబుతున్నావు. నువ్వు కరెక్ట్ యేసు కాదు, నువ్వు నజరేయుడని యేసు కాదని నేను కొట్టి పారేస్తే ఇకనే తగదగ మెరువని, జిగేలు మనని, జుంపాలని ఇట్లా ఉండని, మంచి ముఖం ఉండని, మంచి గడ్డం ఉండని నేను లెక్క చేయాలి. నేను మాత్రం వెనక ముందు చూసుకోకుండా వెంటనే అనేసేస్తాను. మీరు కూడా అట్లనే అనాలి. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు తెలుసా? గలతీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. గలతీ 1వ అధ్యాయం 7వ వచనం. అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతయైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. అపోస్తలుడైన పౌలు ఏం పెడుతున్నాడు? శాపాలు పెడుతున్నాడు. ఈ పౌలు భక్తుడే అంటాడు, శాపవచనం మీ నోటికి రావద్దు, కృతజ్ఞత వచనమే రావాలి. చెప్పింది పౌలే, ఆయనే శాపాలు పెడుతున్నాడు. పెట్టుడు న్యాయమేనా? నాకైతే 100% న్యాయమే. పౌలు భక్తుడు ఏం చెప్తుండంటే, లేఖనముల ప్రకారం మేము సువార్త ప్రకటించినాము. ఇటువంటి లేఖన ప్రకారమైన సువార్త గాక ఒకవేళ మేమే సత్యాన్ని నమ్ముకొని ఏదో ఒక సంస్థలో కలిసి కోట్ల రూపాయలు ధనము సంపాదించి మేము అప్పుడు అట్లా సువార్త చెప్పినాం, కానీ సువార్త అట్లా కాదు. అప్పుడేమో పుట్టడమే మనుషులందరూ పాపమనే స్వభావంతో పుడుతున్నారు కనుక జన్మ పాపం ఉన్నదని సువార్త చెప్పినాము. కానీ అది కరెక్ట్ కాదు. అసలు జన్మ పాపమే లేదు. పుట్టడం అందరూ పరిశుద్ధులుగానే పుడుతున్నారు. పాపం చేసినందుకే పాపులు అవుతున్నారు, కానీ పాపులుగా పుట్టినందుకు పాపం చేయడం లేదని కోట్ల రూపాయల ధనాన్ని ఆశించి ఏదో సంస్థలు కలిసి ఒకవేళ మేమే మారిపోయేట్లా చెప్తామేమో, మమ్మల్ని కూడా దేకద్దు, మా మాట కూడా నమ్మద్దు, కొట్టి పారేయాలి. మీరు
మేము లేఖనముల ప్రకారం సువార్త చెబుతున్నాం. ఇటువంటి లేఖనముల ప్రకారము గాక లేఖనాలకు వ్యతిరేకంగా మేమైనను పరలోకము నుండి దిగి వచ్చిన దేవదూతలైనను, శరాపులు రాని, కెరూబులు రాని, మహాదూతలు రాని లేఖనాలకు విరోధంగా వాళ్ళు మాట్లాడితే గెట్అవుట్ అనేసేయాలి తప్ప, అబ్బో శరాపులు కదా, కెరూబులు కదా, మహాదూతలు, వీళ్ళు ఆగకుండా ఎప్పటికీ పాట పాడతారు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గణాపతి గణాలు చేస్తారు. కాబట్టి సరే వాళ్ళ మాట విందాం అనుకుంటే నీ పని అయిపోయినాయి. లేఖనం అంటే అంత ప్రభావం గలది, అంత పట్టించుకోవాలి. ఎవరు పట్టించుకుంటున్నారు ఈ రోజులలో లేఖనాలను? ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఈ సబ్జెక్టును గూర్చి, ఈ అంశమును గూర్చి లేఖనాలు ఏం చెబుతున్నాయి? పట్టించుకుంటున్నారా? ఆదిమ అపోస్తలులు పరిచర్య చేసినప్పుడు కొంతమంది సువార్త ఎట్లా చెబుతున్నారంటే, యేసు ప్రభువును నమ్ముకోవాలంటే తప్పకుండా మీరు సున్నతి చేసుకోవాలి, సున్నతి చేసుకోకపోతే మీకు రక్షణ లేదని బోధ చేశారు. పౌలు భక్తుడు మనము విశ్వాసము ద్వారా కృపచేత రక్షణ పొందుతున్నాము, సున్నతి అవసరం లేదు అని ఆయన బోధిస్తున్నారు. వివాదం వచ్చిందా లేదా? ఈ వివాదం వచ్చినప్పుడు వీళ్ళందరూ కలిసి యెరూషలేమునకు వెళ్ళారు. అక్కడ పెద్దలు ఉన్నారు, అపోస్తలులు. ఇక్కడ గుంపు ఉన్నది. రక్షణ పొందాలంటే సున్నతి తప్పకుండా పొందవలసిందే అంటారు వీళ్ళు. అసలు అంతరంగమున యూదుడైన వాడే యూదుడు, భావ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు. సున్నతి అనేది అంతరంగంలో, హృదయంలో కలిగేదే గాని శరీరమందు భావ్యముగా కలిగేది కాదంటాడు పౌలు. ఈయనకు కొన్ని లాజికలు ఉన్నాయి, వాళ్ళకు కొన్ని లాజికలు ఉన్నాయి. పెద్దలు అపోస్తలులు గ్రంథాలు తీసి లేఖనములను చూసి వాళ్ళు తీర్పు చెప్పినారు. ఎట్లా తీర్పు చెప్పారు వాళ్ళు? ఆ పెద్దలు అపోస్తలులు ఒక వివాదాన్ని పరిష్కరించడానికి వాళ్ళు ఏం చేశారంటే, వారు లేఖనాలను పట్టించుకున్నారు. లేఖనాలను వాళ్ళు తీసి చదివి అక్కడ తీర్పు చెప్పినారు, పరిష్కారం చేసినారు. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం మీరు చూడండి, 15వ వచనం. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి, అంటే ప్రవక్తల లేఖనాలు సరిపడి ఉన్నవి. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా, ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెతుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టేదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టేదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి లేఖనాలు ఇట్లా చెబుతున్నాయి. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టొద్దు, సున్నతి చేయించుకోమని బలవంతం చేయం. ఇది పరిష్కారం అంటే. అప్పుడు ఒక్క వివాదం వచ్చినప్పుడు యెరూషలేమునకు వెళ్ళారు, పెద్దల దగ్గర పరిష్కారం దొరికింది. ఆ పరిష్కారం కూడా లేఖనాలను బట్టే వాళ్ళు ఇచ్చినారు. ఇప్పుడు ఎన్నో అంశాలను గూర్చి వివాదాలు ఉన్నాయి, ఎన్నో డినామినేషన్లు, ఎన్నో విభిన్నమైన బోధలు. మరి పరిష్కారం ఎక్కడి ఉన్నారా? ఇప్పుడు పెద్దలు ఎవరు లేవు. ఎవరికి వాడేయము నాకు లేదు. ప్రతి ఒక్కడు నేను అపోస్తలుని ప్రవక్తను అనుకుంటున్నాను. కాబట్టి ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు గనుక వారు తమ తమ ఇష్టానుసారముగా నడుచుకొని చూడేది. న్యాయాధిపతులు మీరు చదివితే మొత్తం ఇదే ఉంటుంది. ఆ దినములలో ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు గనుక ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్టు
ఇప్పుడు కూడా క్రైస్తవ సమాజానికి ఓ రాజు లేడు, పెద్దలు లేరు. ఏదన్నా వివాదాలు వస్తే ఇక పలానోళ్ళు పెద్దలు వాళ్ళు లేఖనాలను బట్టి తీర్పు చెప్తారు, పరిష్కరిస్తారు, అందరం వాళ్ళని అనుసరించి నడుచుకుందామని ఉందా అటువంటిది? ఇప్పుడు శనివారం ఆరాధన చేసుకుంటేనే మోక్షము పోతాము, లేకపోతే లేదు. మరి ఆదివారం ఆరాధన చేసుకున్న వాళ్ళ సంగతి ఏంటి సార్ అని అడ్వెంటిస్ట్ వాళ్ళని అడిగితే ఏమున్నది, అందరూ గో టు హెల్ అన్నట్టు, అందరూ అంతే. ఆదివారం వాళ్ళని అడిగితే అసలు శనివారం వాళ్ళు ఇంకా పాత నిబంధన పట్టుకొని వేలాడుతున్నారు, వాళ్ళు మొత్తమే పర్వాలేదు, వాళ్ళు రారని వీళ్ళు వాళ్ళను కూడా ఆ విధంగానే మాట్లాడుతారు. ప్రభునందు ప్రియులారా, ఎన్నో వివాదములు ఉన్నవి, ఎన్నో అంశాలలో వివాదములు ఉన్నవి. వినండి జాగ్రత్తగా. స్వస్థతలు కృపావరాలు నిలిచిపోయినాయి అంటారు కొంతమంది బోధకులు, కొంతమంది పాస్టర్లు. స్వస్థతలు కృపావరాలు యేసు రెండవ రాకడ దాకా కొనసాగుతాయి అంటారు కొంతమంది బోధకులు, పాస్టర్లు. 1000 ఏళ్ల నీతి పరిపాలన ఇప్పుడే జరుగుతుందంటారు కొంతమంది బోధకులు, పాస్టర్లు. లేదు 1000 ఏళ్ల నీతి పరిపాలన యేసు రెండవ రాకడ తర్వాత జరుగుతుందంటారు కొంతమంది బోధకులు, కొంతమంది పాస్టర్లు. కొంతమంది బోధకులు, పాస్టర్లు ఏమో యేసు రెండవ రాకడ శ్రమలకు ముందే అని బోధిస్తున్నారు. కొంతమంది పాస్టర్లు, బోధకులు యేసు రెండవ రాకడ శ్రమల తరువాతనే అని బోధిస్తున్నారు. కొంతమంది పాస్టర్లు, బోధకులు యేసు రెండవ రాకడ శ్రమలకు మధ్యలో 7 ఏళ్ల శ్రమల కాలం కదా, 3.5 శ్రమల కాలం తర్వాత యేసు రెండవ రాకడని బోధిస్తున్నారు. యేసు ప్రభు సంగీత ప్రియుడు. వీణలు వాయిద్యాలు పరలోకంలో ఉన్నాయి కనుక సంగీత వాయిద్యాలతో దేవుణ్ణి మనం ఆరాధించాలంటారు కొంతమంది పాస్టర్లు, బోధకులు. ఇలాగున్న సంగీత వాయిద్యాలతో పాటలు పాడిన వాళ్ళు పిచ్చి పాటలు పాడుతున్నట్టే లెక్క, అటువంటి వాళ్ళు అర్థం పోతారంటారు కొంతమంది బోధకులు, పాస్టర్లు. కొంతమంది బోధకులు, పాస్టర్లు చిలకరింపు బాప్తిజమే కరెక్ట్ అంటారు. కొంతమంది బోధకులు, పాస్టర్లు జెండా కింద బాప్తిజమే కరెక్ట్ అంటారు. కొంతమంది బోధకులు, పాస్టర్లు నీటిలో ముంచడము బాప్తిజమే కరెక్ట్ అంటారు. లెంట్ డేస్ పాటిస్తేనే, శ్రమల దినాలు పాటిస్తేనే అసలు శిశులైన క్రైస్తవులు అంటారు కొంతమంది బోధకులు. అసలు లెంటు అని బైబిల్లో లేనే లేదు. లోకమందు మీకు శ్రమ కలుగును అన్నాడు, కానీ సంవత్సరానికి 40 రోజులు శ్రమలు కలుగునని బైబిల్లో చెప్పాడా అని కొంతమంది బోధకులు, పాస్టర్లు విభిన్నమైన బోధలు, అంశాలు. ప్రభువునందు ప్రియులారా, ఇలాగనే కొనసాగుతుంది. ఇంత గజిబిజి గందరగోళం ఎట్లా ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది చెప్పండి ఒక మాటలో సమాధానం. జన్మ పాపం ఉన్నదని కొంతమంది బోధ, జన్మ పాపం లేదని కొంతమంది బోధ. ఇట్లా రకరకాలుగా 2000 డినామినేషన్లు తయారైనవి. 2000 రకాల విభిన్నమైనటువంటి బోధలు నెలకొని ఉన్నాయి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం గజిబిజి గందరగోళంలో ఉంది. ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో, ఏ పాస్టర్ చెప్పేది అంగీకరించాలో, ఏ పాస్టర్ చెప్పేది అంగీకరించకూడదో తెలియనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. దీనికి అంతటికి కారణం ఏంటి చెప్పండి? లేఖనము ఏమి చెప్పుచున్నదని చూసుకోనందు చేత ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రభువునందు ప్రియులారా, ప్రస్తుత కాలపు క్రైస్తవ సమాజం ఎట్లా నడుస్తుందో తెలుసా?
ఈ ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడే మొదలు పెట్టినాం, గంట దంచకపోయింది. ప్రస్తుత కాలపు క్రైస్తవ సమాజము ఏ విధంగా నడుస్తుంది, ఎట్లా నడుస్తుందంటే, పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఖరాఖండిగా చెప్పిన లేఖనాలను అటక మీదికి ఎక్కించారు. అసలు పట్టించుకోవడమే లేదు. ఏవేవైతే లేఖనములలో దేవుడు చెప్పలేదో వాటిని మాత్రం పనిగట్టుకొని నిష్ఠతో జరిగిస్తున్నారు. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలలో రాయబడినటువంటి లేఖనాలలో ఒక్క చోట ఒక్క లేఖనమైన క్రిస్మస్ పండుగ మీరు ఘనంగా నిర్వహించాలని రాయబడి లేదు. ఇంటి మీద స్టార్ కట్టుమని కానీ, ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెట్టుమని కానీ, ఇంట్లో పెట్టిన క్రిస్మస్ ట్రీకి ఇంటి మీద కట్టినటువంటి స్టార్కు చుట్టూ చిన్న చిన్న బల్బులు వేసి చెంపు చెమకనేటట్లు డెకరేషన్ చేసుకోమని లేఖనంలో ఒక్క చోట లేదు. మంచి బిర్యానీ వండుకొని చికెన్ మటన్తో కడుపు నిండి దీన్ని పండుగ చేసుకోండిరా, ఎందుకంటే నేను పుట్టిన పొరపాటున కూడా మీరు కేక్ కట్ చేయకుండా ఉండొద్దు, ఖచ్చితంగా కేక్ కట్ చేయాలి. కొత్త బట్టలు తప్పకుండా కుట్టించుకొని తొడుక్కోవాలి, డబ్బులు లేకపోతే అప్పైన చేసి. మీరు తప్పకుండా నేను పుట్టాను కనుక మీరు కొత్త బట్టలు తోడుకోవాలని 66 పుస్తకాలలో నాకైతే ఎక్కడ ఒక్క లేఖనం కూడా కనబడలేదు. కానీ క్రైస్తవ సమాజం దీన్ని పనిగట్టుకొని నిష్ఠతో చేస్తున్నారు. మీరు చూడండి లేదా, డిసెంబర్ 25 వస్తే చాలు, ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేస్తారా చేయాలా క్రైస్తవులు? తప్పకుండా మట్టల ఆదివారం నాడు గాడిద పిల్ల మీద ఎక్కి నేను యెరూషలేము వీధులలో తిరిగాను. దారి పొడుగునా బట్టలు పరిచారు, ఖర్జూరపు మట్టలు పట్టుకొని జేజేలు కొట్టారు. మట్టల ఆదివారం నాడు మీరు కూడా మట్టలు పట్టుకొని మీరు ఊరేగాలి. ఖర్జూరపు మట్టలు మీకు దొరకకపోతే తాటి మట్టలన్నా దొరుకుతాయి, ఈత మట్టలన్నా దొరుకుతాయి, కొబ్బరి మట్టలన్నా దొరుకుతాయి. ఏవైనా సరే మట్టలు పట్టుకోవాలి, తప్పకుండా తిరగాలి. మట్టల ఆదివారం మన ఉందా లేఖనం ఎక్కడన్నా? చూడండి, మట్టల ఆదివారం అన్నాడు. ఆ గవిని కడతారు, కొబ్బరి మట్టలు, ఈత మట్టలు మొత్తం సందు లేకుండా. ఇక మంచుకోటి ఈత కమ్మలకి వచ్చినాయి కొన్ని డిజైన్. ఇక ఆరాధన చేసినప్పుడు అదంతా ఊపుకుంటూ ఆరాధన చేస్తారు. ఎందుకంటే మట్టల ఆదివారం కొంతమంది సిలువ పట్టుకుంటారు, ఇక ఈత మట్టలు పట్టుకొని ఇక జేజేలు కొట్టుకుంటూ తిరుగుతారు. తిరిగితే నా సొమ్మేం పోతలేదు, వాళ్ళ మట్టలు, వాళ్ళ చేతులు, వాళ్ళ కాళ్ళు. కానీ లేఖనంలో ఉందా అది? ఈస్టర్ పండుగ చేసుకోమని ఉందా? గుడ్ ఫ్రైడే ఆచరించమని బైబిల్లో ఉందా? ప్రభునందు ప్రియులారా, క్రైస్తవులలో ఒకడు చచ్చిపోతే వాడిని ఎత్తుకపోయేటప్పుడు తలకాయ అటుండాలి, కాళ్ళు ఇటుండాలి, ఇట్టెత్తుకపోవాలి. అన్యులలో ఎవడైనా చచ్చిపోతే వాళ్ళు కాళ్ళు ఇటుంటాయి, తలకాయ ఇటుంటది, తలకాయ ఇటుంటది, కాళ్ళు ఇటుంటాయి, అట్లా ఎత్తుకపోతారు అన్యులు. కాబట్టి క్రైస్తవులు చచ్చిపోతే ఈ తలకాయ ఇటుండాలి, కాళ్ళు అటుండాలి. ఎందుకంటే అన్యులు చేసినట్టు మనం, ఎందుకంటే మూర్ఖులకు ఈ తరం వారికి వేరే, కాబట్టి వాళ్ళు మట్టి ఎత్తారు, మనం ఉప్పేయాలి. వాళ్ళు అక్షంతలు వేస్తారు పెళ్లిళ్ళలో, మన పువ్వులు చించి 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 సన్నగి చేసి అవి ఎత్తా ఉండాలి. అన్యులు చచ్చిపోతే, దేవుని నమ్మనోళ్ళు చచ్చిపోతే ఇటు ఉత్తరము దక్షిణం బాధ పెడతారు. తలకాయ ఇటు ఉంటుంది, కాళ్ళు ఇటు ఉంటుంది. లేదా పడమటికి తూర్పు అన్నమాట, తలకాయ పడమటికి ఉంటుంది, కాళ్ళు తూర్పు ఉంటుంది. కాబట్టి క్రైస్తవులు చచ్చిపోతే అట్లా ఇటు తీయద్దు. ఏం చేయాలి మనం? తలకాయ
ఇటు పెట్టాలి, ఉత్తరానికి కాలు ఇటు పెట్టాలి, తలకాయ తూర్పు పెట్టాలి, కాలేమో పడవచ్చు. పైకి వెళ్ళిన తర్వాత న్యాయపీఠం మీద కూర్చున్న దేవుడు బలవంతుడా నమ్మకమైన మంచి దాసుడా. వాళ్ళందరూ చచ్చిపోతే తలకాయలు వాళ్ళు అటు పెట్టుకొని ఎత్తుకపోయినరా, నువ్వు కష్టపడిందని నమ్ముకున్నందుకు ఇటు పెట్టుకొని ఎత్తుకపోయినవరా. తెల్లిరా సింహాసనం పెట్టుడు వీరి కిరీటం అంతడా అని అడుగుతుంది నేను. ప్రభునందు ప్రియుల దారుణంగా తయారైపోయింది. పెళ్లి ఎట్లా చేసుకోవాలో బైబిల్లో ఒక క్లారిటీ లేదు. నేను చెప్తున్నా, ఇక వీళ్ళు యుద్ధాలు పోరాటాలు చేస్తున్నారు. నేను చేసిన పెళ్ళే కరెక్ట్, పెళ్ళి అంటే గిట్లనే చేయాలి, పెళ్ళి అంటే గట్లనే చేయాలి. ఏదైనా చోటలో దేవుడు ఆదాము వాళ్ళు పెళ్లి చేసింది కదా, ఎట్లా చేసిందో ఉందా చెప్పాలా మీరు? కుర్చీలు వేసిందా వేయలేదా, దండలు మార్చిందా మారలేదా, బైబిల్ మార్చిందా మారలేదా, మనల్ని సూత్రం కట్టిందా లేదా, మేనమామ కొద్ది మధ్యలో పెట్టలేదు, ఎందుకంటే మేనమామ లేడు కదా. కానా ఊరిలో పెళ్లి జరిగింది ఒకటి, అక్కడ పెళ్లి ఎట్లా జరిగిందో సమాచారమే లేదు. పెళ్లి విందులో ఓ సమస్య వస్తే పరిష్కారం చేశాడు, అవునా కదా? మరి ఏది క్లారిటీ? ఒక్కటి క్లారిటీ ఉంది నేను చూసినంత వరకు అయితే. అబ్రాహాముకు ఒక కొడుకున్నాడు ఇసాక్. ఇసాక్ కొడుకు పెళ్లి చేయబడినప్పుడు ఆ ఇంట్లో జీతం ఉన్న ఆ పెద్ద జీతగాన్ని పంపాడు. ఆయన పోయి ఇంత ఓలిచ్చిండు, కట్నం ఇచ్చిండు, బంగారు కడియలు, ముక్కు కమ్మలు ఇచ్చి ఆమెను తీసుకొని వచ్చిండు. ఇసాక్ పెళ్లి అయింది. ఇప్పుడు ఏదైనా తోటలో క్లారిటీ ఏమాత్రం లేదు కనుక అది వద్దు. ఇప్పుడు కానావిలో పెళ్లిట జరిగిందో లేదు, అక్కడ సమస్యనే ఉంది, అదొద్దు. ఇంకా జరంత క్లారిటీ ఇది ఉంది. మరి క్రైస్తవ సమాజం ఇది పాటించవచ్చు కదా, అట్లుందా? ఇంకా మళ్ళీ నేను దండలేపలేదు, నేను మంచిగా చేసిన లాగం, మేము ఇట్లా చేయము, మేము ఆకాశం చూడిపోయిన మహాపరిశుద్ధులం, బైబిల్లే మార్పిస్తాం అంతే, మేము పురుషులు కూడా అయ్యాము. ఎందుకు చెప్పుకుంటారో నాకు అర్థం కాదు. లగ్గం గిట్ట చేసుకోమని లేఖనమే చెప్పకపోతే నువ్వెందుకు డబ్బులు కొడతావు? ఎందుకు చెప్తున్నానంటే లేఖనం పట్టించుకోవడం లేదు. లేఖనాన్ని తప్పుదో పట్టించారు, అటకెక్కించారు. ఉట్టి వాటిని పట్టుకుని లేఖనంలో లేని వాటిని పనిగట్టుకొని నిష్ఠతో పనిగట్టుకొని చేస్తున్నారు. లేఖనంలో ఉన్నవి మాత్రము పట్టించుకోవడం లేదు. ప్రభువునందు ప్రియులారా, ప్రార్థన చేయమని బైబిల్లో ఉందా లేదా? మీరే చెప్పాలి. ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు, నిత్యం విసుగక ప్రార్థన చేయమన్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు, శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయమన్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయమన్నాడు. మరి క్రైస్తవ సమాజంలో ప్రార్థన చేయకుండా వారాలు గడిచిపోతున్నాయి, నెలలే గడిచిపోతున్నాయి. మరి లేఖనం ఏం చెబుతున్నది? పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి చదువుకోమన్నాడు, వాక్యాన్ని దివారాత్రము ధ్యానించమన్నాడు, లేఖనాలను పరిశోధించమన్నాడు. పరిశోధన గ్రంథం తెరవక ఏడాది అవుతుంది, నెలలు అయితే. మరి లేఖనం ఏం చెప్తున్నది? సమాజ కూటాలకు మానుకోవద్దు, ఎడతేయకుండా సహవాసంలో ఉండాలని బైబిల్ చెప్పింది, దేవుడు చెప్పాడు, లేఖనం చెప్పింది. కానీ కొంతమంది అయితే క్రిస్మస్ నాడే వస్తారు, మళ్ళీ ఏడాదికి మళ్ళీ క్రిస్మస్ నాడే వస్తారు. మరి అంత గట్టిగా పాటించినందుకు ఉన్నదా? మరి క్రిస్మస్ పండుగ కనీసం చేసుకోమన్నా ఉన్నదా? పైకి వెళ్ళిన తర్వాత చాలా సిగ్గుపడవలసి వస్తుంది. దేవుడు అడుగుతాడు, నీ కొరకు నా ప్రాణం పెట్టాను, రక్తము దారపోసాను, నిన్ను రక్షించుకున్నాను, నా కోసం నువ్వు ఏం చేసావు అంటే వీడు చెప్పాలి. ఏం చెప్పాలి? స్టార్ ఎక్కా, 3 ఎక్కా, పెద్దకెక్కి తీసి కట్ చేసిన తండ్రి. సరే, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలలో ఎక్కడన్నా నేను చెప్పినా అంటే అట్లా చేయమని చెప్పలేదా? మరి పాఠశాల చెప్పారు కదా, పాఠశాల చెప్పారు కదా, మరి లేఖనం ఏం చెప్తున్నదని నువ్వు ఆలోచించినవా? అడగరా? దేవుడు తప్పకుండా అడుగుతాడు. మనము స్లిప్ కాకుండా, కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా
చాలా చక్కగా మనము నడిచి దేవుడు అనుకున్న గమ్యస్థానానికి చేరాలంటే ప్రతి విషయంలో మనము లేఖనము ఏమి చెప్పుచున్నది అనే మాట పట్టించుకోవాలి. నేటి క్రైస్తవ సమాజంలో లేఖనములో చెప్పని వాటిని ఎంతో నిష్ఠతో పాటిస్తున్నారు. లేఖనాలు ఎలుగెత్తి ఘోషిస్తే పట్టించుకోవడం లేదు. అందుకొరకే ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. సత్యానికి క్రైస్తవ సమాజం చెవి ఇవ్వడం లేదు. క్రైస్తవ సమాజానికి దురద చెవులు వచ్చినాయి. యేసయ్య స్వరం వినబడడం లేదు, లేఖనము కనబడడం లేదు. లేఖనం ఏమి చెప్పుచున్నది అనేది అసలే పట్టించుకోవడం లేదు. అందుకోసం ఏమవుతుంది చెప్పండి? ఒకరి దృష్టికి వాని మార్గము సరి అయినదిగానే కనబడుతుంది. ఎందుకు? గుడ్ ఫ్రైడే ఆచరిస్తున్నాడు కదా, క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాడు కదా, ఈస్టర్ పాటిస్తున్నాడు కదా, మట్టలాదివారం నాడు మట్టలు పట్టుకొని తిరుగుతున్నాడు కదా, స్టార్ కడుతున్నాడు, ట్రీ పెడుతున్నాడు, కేక్ కట్ చేస్తున్నాడు. ఇవన్నీ నేను చేస్తున్నా కనుక నేను ఏర్పాటు చేసుకున్న మార్గము సరి అయినదని వీళ్ళు పోతున్నారు. అది ఆఖరికి ఆడికి పోయేసరికి అది మరణానికి త్రోవ తీస్తుంది, దారి తీస్తుంది. కనుక అడిగేసినప్పుడల్లా లేఖనం ఏమి చెప్పుచున్నదని దృష్టితో మనం ప్రయాణం చేయాలి. ఇశ్రాయేలీయులది భౌతిక సంబంధమైన యాత్ర, పాలుగేనలు ప్రవహించు కనాను దేశానికి. నూతన ఇశ్రాయేలీయులమైనటువంటి మన యాత్ర ఆధ్యాత్మిక సంబంధమైనది. మన యాత్ర పరమ కనానుకు. కనుక ప్రతి విషయములో లేఖనం ఏమి చెప్పుచున్నది. మూలవాక్యం చదువుకున్నాం కదా, లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిది. యేసయ్య చెప్పిన మాట లేఖనము ఒప్పుకుంటుంది కనుక ఆ మాటను కూడా నమ్మారు. ప్రభువునందు పిల్లల రక్షణ పొందాలంటే ఇక మనం నీళ్ళలో మునిగి లేచడం అయిపోయింది అనేది కాదు. కానీ ఆది నుండి మనం ఎట్లా రక్షణ పొందాలనేది దేవుడు చెప్పాడు. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆది నుండి మనము ఏ విధంగా రక్షణ పొందాలని దేవుడు అనుకున్నాడో 2వ తెస్సలోనిక పత్రిక 2:13 ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, చూశారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. ఏ విధంగా? మనము రక్షణ పొందుటకు ఆది నుండి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. ఏ విధంగా? మనము సత్యమును మాత్రమే నమ్ముట వలన మనము రక్షణ పొందాలని ఆది నుండి దేవుడు అనుకున్నాడు. మనమేమో నీళ్ళలో మునిగిన లేచడం అయిపోయింది మన పని మనం అనుకుంటున్నాం. ఈ లేఖనం ఎందుకు? ఏదో చెప్తున్నారు కదా, విందాము. ప్రభువునందు ప్రియులారా, మరి హైదరాబాద్లో ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ, ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సేవకులందరూ ఒక కమిటీగా ఏర్పడినారు. వాళ్ళు నెలకు వాళ్ళు సహవాసంగా కూడుకొని నడిపించుకుంటున్నారు. పోయిన క్రిస్మస్ కు వాళ్ళు ఒక ఫ్రీ క్రిస్మస్ ప్రార్థన కోడిక ఏర్పాటు చేశారు. అక్కడికి బోధ చేయడానికి, వాక్యోపదేశం చేయడానికి నాకు అవకాశం దొరికిందని పిలిచాను. నాకంటే వయసులో ఎంతో పెద్దవాళ్ళు ఉన్నారు అక్కడ. మంచి షూట్ బూట్ చక్కగా వాళ్ళు ఎవరిని చూసినా వాళ్ళు చాలా బాగున్నారు. భాషల లాగా ఈ హాఫ్ వేసుకుంటారు కదా, దీనికి ఇషేరి వాళ్ళు, ఆ టైలు, ఇవన్నీ అలా నిరుపేద సేవకులు అంటే నేనే బోధకులు.
వైట్ షర్ట్ వేసుకొని పాయింట్ వేసుకొని పోయింది. ఫస్ట్ చూసిన తర్వాత ఈయన పాస్టర్ అనుకోవచ్చు. వాళ్ళంతా మామూలుగా కూర్చున్నా ఎవరు దిగలేను సరిగ్గా. అందులో నేను సూటు బూటు లేకుండా ఒక పాయింట్ ఏది మన కాకి కలరు పోలీసులు దొరుకుంటారుగా, మున్సిపాలిటీ కూడా అది వేసుకుంటారు. దానికంటే లైట్గా ఉంటుంది పాయింట్. ఈ షర్ట్ అయితే వైట్ షర్ట్. అది ఎప్పుడో 2 నెలల కింద పట్టించుకునేవి. నేను అటు పోయినా అసలు ఆ పాస్టర్ నేను కూర్చుంటే అంత చూసినట్లే యోధులట్టు అసలు నన్ను అసలు ఎవరు కూడా పట్టించుకుంటలేరు. అసలు చూసేది చాలా మంది వచ్చారు అక్కడికి. మొత్తం హాల్ మొత్తం బ్యాంకెట్ హాల్ తీసుకున్నారు వాళ్ళు. మొత్తం నిండిపోయిన వాళ్ళ మొత్తం కాన్షియస్ లెవెల్ కదా. పాస్టర్లు అందరూ ప్రకటన చేసుకుని మొత్తం వచ్చారు. వాళ్ళు చూసుకున్నాను చూస్తే ఎవరు కూడా చూస్తారు. ఈ పాస్టర్ గారు ఎవరు ఇక అన్ని సమావేశాలైన ఒక పెద్ద రాజకీయ నాయకుడు వచ్చాడు, చైర్మన్ మైనార్టీ. అందరు అయిపోయిన తర్వాత అందరు మాట్లాడిన తర్వాత ఇప్పుడు వాక్యోపదేశం చేస్తాడని నాకు టైం ఇచ్చారు. అప్పుడు నేను నిలబడ్డాను. ఓ పాట పాడి వాక్యం చెప్తానని పాట పాడి మూలవాక్యం చదివి వాక్యం చెప్పిన దాని తర్వాత అక్కడ అందరికంటే మోస్ట్ సీనియర్ పాస్టర్ అన్నమాట. వయసులో చాలా పెద్ద ఆయన ఏదో పెద్ద గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్మెంట్ అయ్యి ఇప్పుడు పరిచర్యలో చేస్తున్నాడు. ఆయనకే బాధ్యతలు అప్పగించినారు. ప్రసంగం చేసి ముగించిన తర్వాత ఆయన మైక్ పట్టుకొని చెప్పిందంటే, ఈ రోజులలో పిట్టె కథలు, కల్పన కథలు ఏవేవో చెప్పి ప్రసంగాలు చేస్తారు, కానీ ఈ సేవకుడు ప్రసంగం ఎత్తుకొని ప్రసంగం ముగించేదా వరకు ఇన్ని లేఖనాలు కోడ్ చేశాడు. రాసుకున్న నేను లేఖనం కోడ్ చేయకుండా ఒక్క మాట చెప్పలేదు ఆయన అని ఆయన నమస్కారం చేశాడు. వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు. అప్పుడు చూస్తున్నారు అందరు నన్ను. నేను తినతందుకు పోయినా అటు పోయినా కలిసి ప్రైజ్లాడని చెప్పి ఎక్కడ నీతి పాస్టర్ గారు మేము పిలిస్తే మాది కూడా వస్తారా మీరు అని వాళ్ళు దీనత్వంతో అడుగుతున్నారు. వస్తా, ఎక్కడికి పిలిచినా వస్తానని చెప్పి నేను వాళ్ళకి చెప్పిన. ఆయన గ్రహించాడు. ఆయన మేధావి, లేఖనాలను పట్టించుకున్నాడు కనుక చేసిన ప్రసంగంలో లేఖనం లేకుండా ఒక్క మాట కూడా చెప్పలేదు. ప్రతిదానికి లేఖనం కోడ్ చేసి చెప్పాడు. ఇలా చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు ఈ రోజుల్లో అని చెప్పి ఆయన చాలా గొప్పగా మాట్లాడాడు. ఆయన ప్రభువునందు ప్రియులారా, లేఖనము అనేది అంత ప్రభావం కలిగింది. పట్టించుకోవాలి. ఏ విషయంలోనైనా లేఖనము ఏమి చెప్పుచున్నది. ప్రభువునందు ప్రియులారా, కొన్ని పెళ్లిలే క్యాన్సల్ అయిపోతుంది. మొన్న ఒక ఆయన ఓ సంబంధం కుదిరితే అబ్బాయి ఎవరి సంఘము అంటే అట్లా దుమ్మాట నవీన సంఘం అంటే ఆయన తాళి కడతాడు, మనం వద్దు అన్నాడట. నేను ఎందుకు కడతా? నేను ఒకసారి కట్టినా అయిపోయింది, పొడిచిపోయింది. ఎంత కోపం వచ్చిందంటే పాటు మనిషా పశువా? ఆయన తాళి కడతాడంటే నేను ఎందుకు కడతా తాళి? పూర్వకి ఇష్టం ఉంటే కడతాడు, లేకపోతే లేదు. లగ్గం మీ ఇంటికాడ కదా, చైర్మన్ నువ్వే ఉంటావు కదా, నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా నడుచుకుంటావు. నాకు వాక్యం చెప్పమంటే టైం ఇస్తే చెప్తా, ప్రార్థన చేయమంటే చేస్తా, లేకపోతే ఏది లేకపోయినా సరే కూర్చుంటా. అంతమంది చూస్తున్నాగా, ఒకవేళ ఎవరు లేకుండా నేను కడతానా? నాకడ పెద్ద పాస్టర్ ఆయన ఎప్పటి నుంచో పెద్ద పాస్టర్. ఆయన అన్నాడట, అన్నాకి ఇట్లా అన్నాడే అని చెప్తే వారికి తలకాయ చేసి నేను ఎందుకు కడతానే? భిక్షపతి నేను ఎందుకు కడతా? ఎప్పుడన్నా కట్టంగా చూసినావా? నువ్వు ఎప్పుడు కట్టలేదా? నాకు కూడా అమాయకులు ఆయన మనం చెప్పద్దా? నీకెందుకు ఒప్పుకున్నావు? మన అయినా ఇల్లు లగ్గా చేసింది అని ఎవరు కట్టేది తాని. నువ్వు కట్టేస్తున్నావని నువ్వు గొడవ పెట్టుకోవద్దంటే నాకు ఇట్లా ఐడియా రాలేదన్నా అంటున్నావు. ఐడియా రావాలని అట్లా పెళ్ళి ఎట్లా చేసుకోవాలో క్లారిటీ లేదు బైబిల్లో. ఇక వాళ్ళు మన సూత్రం కట్టిపిస్తారు కనుక మీ పిల్లని ఎదురు వాళ్ళకు ఎవడని చెప్పింది బైబిల్ చదువుకున్నావు నువ్వు?
లేఖనం ఏం చెప్తుంది? 100 అబద్ధాలకు పెళ్లి చేయమని అన్యులు చెప్తున్నారు, లోకం చెప్తుంది. 100 అబద్ధాలని వీడు ఒక పనికిరాని మాట మాట్లాడి లగ్నం జరగొచ్చేది. పాస్టరే మళ్ళీ వీడు మా ప్రభాకర్ అన్న నవ్వుతుడు. కరెక్టా కాదన్నా? పనికిమాలిన మాట, లేఖనం కాదు, ఏం కాదు. ఒక పనికి పసలేని మాట మాట్లాడి లగ్నం చెడగొట్టి, లేకపోతే ఇవాళ లగ్నం అవు. ఇంకా చూస్తున్న పిల్లగానికి మనసంగా పిల్లాడు. కొన్ని స్థలాల్లో మేము ఒప్పుకున్నాం, ఇగో అమ్మాయి మీ అమ్మాయి అన్నా, మీరు ఎట్లా పెళ్లి చేయాలనుకుంటే అట్లా మీరు చేయండి అని మేము సహకరించినాం. అట్లా మొండి పట్టుబట్టి చేసే రకం కాదు. ఎందుకంటే క్లారిటీ లేదు కదా. మంగళ సూత్రము 3 ముళ్ళు వేసి తప్పకుండా పెళ్లి చేయాలని బైబిల్లో ఉంటే అరహర నాదులు అడ్డొచ్చినా ఖచ్చితంగా కట్టిస్తాం. అది లేదు కనుక మేము సభ్యుగానే ఒప్పుకుంటాం. అవకాశం ఎట్లా అవకాశం ఉంటే అట్లనే రకరకాలైతే లగ్గాలు. ఫస్ట్ ఒక ముస్లింలో పెళ్లిపోయింది. నేను ఇద్దరు ఒక దగ్గరనే పక్క కూర్చుంటారేమో చూద్దామని నేను అనుకున్నాను. ఒక్కడే కూర్చున్నాడు, మొత్తం పూలదండ లేచిర్రు, ముక్కు కూడా కనబడతలేదు, మూతి కూడా కనబడతలేదు, అంత బాగా వేసిర్రు. పిల్లలని చూద్దామంటే మరి పిల్లి ఉండదా అని నేనంటే, ఆమె అక్కడ కూర్చుంటుంది, మొత్తం వాళ్ళ ఆడవాళ్ళకి పోతారట, ఆడవాళ్ళు. అవి లగ్గం కాదా? వాళ్ళు కాపాలు చేస్తలేరా? వాళ్ళకి సంతానం కలగడం లేదా? పక్కపండి లేదు వాళ్ళు. ఈయన ఒక జాలు, ఆయన ఒక జాలు. ఆ యాకోబుకి అట్లనే చేసాడు వాళ్ళ మామ. ఇప్పుడు పిల్ల ఒక జాలనే, పిల్లగాడు ఒక జాలనే. ఇప్పుడు మామ ఎవరినిచ్చి పెళ్లి చేస్తున్నాడు? రాయేని ఇచ్చి లగ్గం చేస్తున్నాడు. మొత్తం పూలు వేసి మొత్తం కనబడదే. ఈయన ఒక జాలనే, ఆయన ఒక జాలనే. ఇక రాయేలేమే అనుకున్నాడు ఈయన, కానీ అక్కడ ఉన్నది ఎవరు? లేయా. అప్పుడు ఆచారం ఎట్లంటే ఇక వాళ్ళు అట్లే ఉంచుకోవాలి. 24 గంటలు పూలేని తీసేవద్దు, ముఖమేం కనబడొద్దు అన్నమాట. అందుకోసం వాళ్ళు కాపురం చేసిండు. పొద్దుగల పూలు తీసేసరికి రాయేది కాదు, లేయా. మామ ఎంత మోసం చేసింది నువ్వు, చిన్న బిడ్డని ఇట్లా చేస్తీవి. మామ షాలు మర్యాద అంటే మర్యాద మాది ఏందనుకున్నావు? పెద్ద బిడ్డ తీసిపెట్టి చిన్న బిడ్డ ఇస్తానా? అది మర్యాద కాదు, అందుకే ఇట్లా చేసిన అని చెప్పి మళ్ళా చిన్న బిడ్డను కూడా ఇచ్చి పెళ్లి చేసి 7 ఏళ్ళు కొలువు చేయించుకున్నాడు. మరి ఎక్కడ దిగాలన్నది ఒకటే క్లారిటీగా కొంచెం ఉన్నదంటే ఇస్సాకు పెళ్ళి. మరి దాన్ని బట్టి పోదామా అందరం అంటే ఇప్పుడు మొత్తం డబ్బులు పడిపోతారు క్రైస్తవ సమాజం. ఏడికలు వచ్చినప్పుడు నువ్వు మొన్న పాస్ చదువుకున్నాం బైబుల్. ఇప్పుడు మా కొడుకులోకి ఎంతో వస్తుందని మేము ఆశపడుతుంటే ఉన్నది కూడా కొట్టినట్టు నువ్వు తయారైను. నీకు అడిగాలేంది, ముక్కు కమ్మలేంది, మేం పోవుడేంది, ఓలికక్క మేమిచ్చుడేంది, ఇదేమనంటే లేఖనం అంటున్నావు. లగ్నం ఆదికాండంలో కరెక్ట్ లేదంటున్నావు, యోహాను సువార్త 2లో కరెక్ట్ లేదంటున్నావు, ఇదే జరంతా కరెక్ట్ ఉన్నది, ఈ అంత పట్టుకొని పోదామని నువ్వు చెప్పబడుతుంది అని చెప్పి నన్ను ఉంచుతారు. వాళ్ళు ఉంచుతారు. ప్రభునందు ప్రియులారా, కనుక ఏ విషయంలోనైనా సరే లేఖనము ఏమి చెప్పుచున్నది అనేది బాగా పట్టించుకోవాలి. అట్లా నడుచుకుంటేనే మన మార్గం గమ్యానికి చేరుతుంది. కాబట్టి ముగింపులో ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే, నువ్వు ప్రసంగం ముగించాలి. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. తర్వాత స్వపరీక్ష అంటారు, ఆ తర్వాత ఆరాధన అంటారు, తర్వాత మళ్ళా అక్కడి నుంచి ఒకరు ఇక్కడి నుంచి ఒకరు మీరు ప్రార్థన చేయండి ప్రేరేపించబడిన వాళ్ళు అంటారు. కొడుతుంది అప్పటికి. ఇక మళ్ళా రొట్టె విరుస్తున్నాము, కళ్ళు మూసుకొని ఏసే సిలువను గుర్తు చేసుకోరంటూ, ఇక ఆ రొట్టెలు ముక్కలు ఎప్పుడు ఎరుగుతాయో ఎప్పుడు చేస్తారో, ఇక ద్రాక్షరసం ఎత్తి పడతావు, మళ్ళీ అవి గ్లాసుల మీద పోయాలనే దబదబ పోతే ఉడకపోతే అవి దేవాలనే మాకి ఇవ్వాలని అంతైనాక ఓ ఆకుని అందరికీ నాకు ప్రార్థన చేస్తానంటావు. ఆ తర్వాత మళ్ళా పెట్టి ఇప్పుడు అందరం వేసి కానుకలంటావు. తర్వాత పోరగాళ్ళు వస్తారు, ఏమి ముగించాలి కదా. కాబట్టి ముగించుకుందాం. ముగించేటప్పుడు ఓ మాట చెప్తున్నా, ప్రతి విషయంలో అడుగు తీసి అడుగు వేసే ప్రతిసారి లేఖనము
ఏమి చెప్పుచున్నదని చూసుకొని నడవాలి. తప్పకుండా గమ్యస్థానానికి మనం చేరుకుంటాము. అలాగునా మనం చేరుకోవాలంటే ఏం చేయాలి? లేఖనములు ప్రతిరోజు బాగా పరిశీలించి చదువుకోవాలి. యెషయా 34:16 ప్రకారం పరిశుద్ధ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనాలను పరిశీలించి చదువుకోవాలి. మొదటి కీర్తన 1వ వచనం 2వ వచనం ప్రకారం చదువుకున్న లేఖనాలను దీవారాత్రములు ధ్యానించాలి. యోహాను సువార్త 5:39 ప్రకారం లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. బెరియా సంఘము ఎందుకు ఘనమైన సంఘము చెబుతారా? బెరియా సంఘము ఎందుకు ఘనమైన సంఘం? పరిశుద్ధాత్మ దేవుడే రాయించాడు. బెరియా సంఘం ఘనమైన సంఘం ఎందుకైంది? పౌలు శీలా చెప్పిన సంగతులు అలాగున ఉన్నాయో లేవో అని ప్రతిదినము వాళ్ళు లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. వాళ్ళ దగ్గర బైబిల్ ఉన్నాయి. అప్పుడు ఉన్నాయా? ఎక్కడున్నాయి? అప్పుడు పుస్తకం చుట్టలే ఉన్నాయి. అవి సమాజ మందిరాల్లో ఉన్నాయి. అప్పుడు ఎల్ఈడి లైట్స్ ఉన్నాయా? దీపాలే ఉన్నాయి. పౌలు శీలా చెప్పిన సంగతులు వాళ్ళు చెప్పినట్టే ఉన్నాయా లేక వాటికి వ్యతిరేకంగా ఉన్నాయా అని సమాజ మందిరాలకు వెళ్ళి దీపాలు పట్టుకొని పుస్తకం చుట్ట తీసి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇప్పుడు పౌలు శీల ఉన్నాడా బోధ చేయడానికి? పౌలు శీలలాగా బోధ చేసే వాళ్ళు ఉన్నారా? లేరు కదా. ఇళ్లలో పరిశుద్ధ గ్రంథాలు అయితే ఉన్నాయి కదా. మరి వీళ్ళు చెప్పినవి అట్టున్నాయా లేవా అని మీరు చూస్తున్నారా? అందుకే మనది ఘనహీనమైన సంఘం. బెరియా సంఘం ఘనమైన సంఘం. ఘనమైన సంఘ సభ్యుల యొక్క లక్షణాలు ఏంటి? ఎవరు ప్రసంగం చేసినా సరే లేఖనాలలో అట్లా రాయబడి ఉందా లేదా అనేది ఎవరైతే పట్టించుకుంటారో వాళ్ళు గనులు గొప్పవారు. ప్రభునందు ప్రియులారా, ఒక ప్రాముఖ్యమైన సత్యం చెప్తున్నా. లేఖనములను పరిశీలించి చదువుకోనకుండా దేవుణ్ణి పరిశీలించి తెలుసుకోలేము. లేఖనములను దీవారాత్రము ధ్యానించకుండా క్రీస్తును మదిలో స్మరణ చెయ్యలేము. లేఖనములను పరిశోధించకుండా క్రీస్తు యేసును మనము పరిశోధించలేము. ఆయనను గూర్చిన సాక్ష్యం మనకు దొరకదు. ఎందుకంటే లేఖనమే క్రీస్తు, క్రీస్తే లేఖనము. లేఖనమే క్రీస్తు అయినాడు, శరీరము దాల్చినాడు. లేఖనాలంటే నాకు అంత ఇష్టం ఉండదు, కానీ యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం అంటే పిచ్చోడే, మెంటల్ కేసు, ఎరగట. లేఖనం అంటే నాకు అంత ఇష్టము లేదు, కానీ యేసుప్రభు అంటే నాకు ఇష్టం అని తోడు పిచ్చోడే. ఎందుకంటే లేఖనమే క్రీస్తు, క్రీస్తే లేఖనం గనక లేఖనాన్ని నువ్వు ఇష్టపడితేనే క్రీస్తుని ఇష్టపడ్డట్టు, లేఖనాన్ని ప్రేమిస్తే నువ్వు క్రీస్తును ప్రేమించినట్టు, లేఖనాన్ని పట్టించుకుంటే యేసును పట్టించినట్టు, లేఖనాన్ని ధ్యానిస్తే యేసును ధ్యానించినట్టు. యేసుప్రభు అన్నాడు, లేఖనముల యందు మీకు నిత్య జీవం ఉన్నది, మీరు పరిశోధించండి, అప్పుడు నన్ను గురించిన సాక్ష్యం మీకు దొరుకుతుంది. యేసుప్రభు ఎటువంటి వాడో, ఎటువంటి వ్యక్తిత్వం, ఎటువంటి స్వభావం, ఎటువంటి గుణగణాలు కలిగిన వాడో నువ్వు లేఖనాలను పరిశోధిస్తే అర్థమవుతుంది. కనుక మన బ్రతుకు సరిగ్గా నడిచి గమ్యస్థానం చేరాలన్నా యేసుక్రీస్తు ప్రభు యొక్క సాక్ష్యం మనం సంపాదించాలన్నా మనం చేయవలసింది ఏంటి? లేఖనమును మాత్రమే నమ్మాలి, ఇంకొక దాన్ని
నమ్మొద్దు. అటువంటి లేఖనాల ప్రకారమే మన యాత్రను కొనసాగించుకోవాలి. అప్పుడు మనము దేవుడు ఉండే సత్యలోకం చేరుతాము. ఉన్నత బహుమానం మనము పొందుకోగలుగుతాం. అందుకే ఆ పాట మనం పాడుకున్నాం కదా, ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభువు పరిశోధించుడి వేదముల నీలా గ్రంథముల నీలా లేఖనముల నీలా ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభువు. ప్రవచన పురుషుడు ఎవరు చెప్పండి? క్రీస్తు. లేఖనం ఎవరు? క్రీస్తు. గనుక పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ లేఖనాలు గనుక రోజు ఏం చేయాలి? పరిశీలించి చదువుకోవాలి. చదువుకున్న లేఖనాలను ధ్యానించాలి. ధ్యానించిన లేఖనాలను పరిశోధించాలి. అప్పుడు మన అంతరంగంలో దేవుని లేఖనాలే కోకొలలో ఉంటాయి. మన మైండ్లో కూడా దేవుని లేఖనాలే కోకొలలో ఉంటాయి. నువ్వు ఏ సందర్భంలో ఎక్కడున్నా ఏ పని చేసినా నిన్ను లేఖనమే నడిపిస్తుంది. లేఖనమే నీకు దారి చూపిస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. మనల్ని నడిపిస్తుంది అన్నమాట. సామెతలు 6:22లో అది నీవు త్రోవను వెళుతున్నప్పుడు నడిపించును, అది నీవు పండుకొనున్నప్పుడు నిన్ను కాపాడును, నువ్వు లేచినప్పుడు నీతో ముచ్చటించును. అందుకే ఏమన్నాడు? జ్ఞానములకు మించిన దేవుని వాక్యం మీ హృదయాలలో సమృద్ధిగా నింపుకోమన్నాడు. ఎక్కడైనా సరే మనకు లేఖనమే గుర్తుకు రావాలి. లేఖనమే మనల్ని సరిగ్గా నడిపించాలి. నేను అప్పుడప్పుడు టైం చూస్తా ఎంత అవుతుందని. ఓసారి 10:36 అవుతుంది సైన్. ఎంత? 10:36 10:36 అనగానే యేసుక్రీస్తు అందరికి దేవుడు అనే లేఖనం వెంటనే ఒక మరుక్షణం చూసిన మరుక్షణమే వస్తుంది. ఓసారి 3:16 అవుతుంది. దేవుడు లోకం ఎంతో వెంటనే అక్కడ నంబర్ కనబడితే అయిపోయా. ఇట్లా నేను ఫోన్ చూసినప్పుడల్లా ఒక నంబర్ ఉంటుంది. ఓసారి 4:17 అవుతుంది. మేలైనది చేయలేదు, అలా చేయడానికి పాపము కలుగు. ఇట్లా నంబర్ దృష్టికి రాగానే లేఖనం వచ్చి కూర్చుంటుంది. బైబిల్ ఉండదు నా దగ్గర, కానీ లేఖనం అయితే వస్తుంది. ఎక్కడున్నట్టు అది? తలకాయలో. ఇక్కడ అంతరంగంలో ఉంది కనుక వస్తుంది. హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడున్నాడు యేసయ్య. నీవు హృదయం నిండా లేఖనాలే వాక్యం అంటే నువ్వు తెలిస్తే అవే వస్తాయి, ఇంకా వేరేటి రావు. ఆ మాట చెప్పాడు ఆయన. కిల్లి వాటర్ బాటిల్ ఉంది ఇక్కడ. ఆ కిల్లి వాటర్ బాటిల్లో మంచి కొబ్బరి నీళ్ళు లాంటి నీళ్ళు ఉన్నాయి. ఆ మూతి తిప్పిపోతే ఏం పడతాయి? కింద ఏం పడతాయి? కొబ్బరి నీళ్ళే వస్తాయి అందులో నుంచి. మరి బాటల నిండా పెంటతో కలిపిన నీళ్లు నిండి ఉన్నాయి. మూతిప్పిపోతే ఏమొస్తాయి? అది మాట చెప్పాడు. నీ హృదయం నిండి ఉన్న దానిని బట్టి నేను నోరు మాట్లాడుతుంది. వాక్యం అనేది సమృద్ధిగా నింపుకున్నప్పుడు నువ్వు నోరు తెరిచినప్పుడు వాక్యమే మాట్లాడుతుంది, నిన్ను సరిగ్గా నడిపిస్తుంది. మంచి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. దీనికి ఒకటే మార్గం, ప్రతిరోజు క్రమం తప్పకుండా బైబిల్ చదవాలి. ప్రసంగాలు బాగా వినాలి ఎక్కువ. ఇక నీకు తెలియకుండా నీ లోపల పుట్లు లేఖనాలు వాక్యాలు మొత్తం నీకు తెలియకుండా నిండిపోతాయి. ఇక అవసరం వచ్చినప్పుడు నీకు తెలియకుండానే వస్తాయి. అందులో నుంచి పరిచయం అవుతావు. అగో ఈ నా దగ్గర ఉన్నదా? ఎప్పుడున్నది? ఎప్పటి నుంచి ఉన్నది? నీకే అర్థం కాదు. అట్లా చేయాలి కావాలి. ప్రభునందు ప్రియులారా, ఒక హీరో ఉన్నాడు. ఆ హీరోకు గాంధీతాత అంటే ప్రాణం కంటే ఎక్కువ. ఇంకా మొత్తం గాంధీ చరిత్ర బాగా చదివిండు ఆయన. పెద్ద హీరో, మెగాస్టార్. గాంధీ తాత అంటే ఆయనకు ప్రాణం కంటే ఎక్కువ ఇష్టం కనుక
గాంధీ జీవిత చరిత్ర బాగా చదివి 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 లోపల ఇమేజ్ అయిపోయింది ఆయనకి. ఏదన్నా మాట్లాడితే బాబు అనగానే కట్టబట్టుకున్న అత్తడు. ఓలు గాంధీ తాత చెప్పు ఈడ గిట్లా ఇలా అంటే ఆయన సమాధానం చెప్తాడు. ఇక ఈయన చెప్తున్నాడు, గాంధీ నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు అని చెప్తే పిచ్చి పట్టింది, ఈయనకేదో రోగం వచ్చింది. 1947లో నాథురావు గాడ్సే కాల్చి చంపిండు గాంధీ. ఎక్కడ ఇప్పుడు ఆయన పకడ్బందీగా అదే చెప్తాడు. సైకాలజిస్ట్ దగ్గర తీసుకుపోతే ఆడ కూడా వస్తుంది. మరి ఆయన ఎక్కడ పుట్టాడు, ఏం కథ, ఎక్కడ చదువుకున్నాడంటే అడగగానే ఈయన ఇటు తిరిగి బాబు అంటాడు. బాబు వస్తాడు. నేను పోర్బందర్లో పుట్టినా, నేను అక్కడ లాయర్ చదువుకున్నా అని చెప్తే అదే మాట ఈ డాక్టర్ చెప్తాడు. ఆహా ఇట్లున్నదని చెప్పి ఆయన చచ్చిపోయిన తర్వాత జరిగిన సంగతులు అడుగుతాడు. గాంధీ చరిత్ర చచ్చిపోయే దగ్గర చదువుకుండు కదా, ఇక చచ్చిపోయిన తర్వాత అడిగితే ఇక హీరో కూడా వెంటనే ఇక ఆయనకు నీళ్ళు తాగినట్టు అలవాటు అయిపోయింది. బాబు అనగానే బాబు లేడు, ఎవరు లేడు, అసలు ఆయన రాదు. ఇందులో నుంచి ఒక పాఠం నేర్చుకున్నాను. మొత్తం బైబిల్ అట్లా తయారు కావాలి మనం. ఇంగ్లీష్ మొత్తం ఎక్కడ ఏది మీట్ రాగానే బాబు అనగానే గాంధీ తాత వచ్చినట్టు. ఇప్పుడు ఏం చేయాలంటే లేఖనం రావాలి మీకు, అంత చదవాలి బైబిల్. అన్ని ప్రసంగాలు ఇంట్రెస్ట్ వినాలి. మనకు తెలియకుండానే మనలో వాక్యం సమృద్ధిగా నిండిపోతుంది. నువ్వు ఎక్కడ నోరు తెరిచినా నీకు వాక్యం వస్తుంది, దేవుని లేఖనం వస్తుంది, దారి కనబడుతుంది, నడవలసిన త్రోవ కనబడుతుంది. ప్రభునందు ప్రియులారా, లేఖనమును నమ్మి నడవాలంటే ఆ లేఖనాలు నీలో సమృద్ధిగా ఉండాలి. అప్పుడే నీ దారి సరిగ్గా నడుస్తుంది. చేరవలసిన గమ్యస్థానం తప్పక చేరుకోగలుగుతావు. దేవుడు అటువంటి జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు దయచేయునుగాక. అందరూ తలలు వచ్చి కళ్ళు మూసుకోండి. దేవుడు పంపిన ఉపదేశము, సందేశము మన జీవితాలను, మన బ్రతుకులకు అన్వయించుకొని మనలను మనము చక్కగా స్వపరీక్ష చేసుకుందాం, మనలను మనము పరీక్షించుకుందాం. ఇది స్వపరీక్ష సమయం. తలలు వచ్చి కళ్ళు మూసుకొని ఇప్పటిదాకా దేవుడు మాట్లాడినటువంటి వాక్యము జీవితంలో, బ్రతుకులకు అన్వయించుకొని మనలోనికి మనమే తొంగి చూసుకోవాలి. లేఖనమును మాత్రమే నేను నమ్ముతున్నానా లేదా, లేఖనాలను చదువుతున్నానా, ధ్యానిస్తున్నానా, పరిశోధిస్తున్నానా లేదా, లేఖనమే క్రీస్తు అయినప్పుడు లేఖనాన్ని ప్రేమించుట క్రీస్తును ప్రేమించుట కాదా? లేఖనాన్ని ప్రేమించుకోకుండా క్రీస్తుని ఎలా ప్రేమించగలుగుతాను? లేఖనాన్ని పట్టించుకోకుండా క్రీస్తుని ఎలా పట్టించుకోగలుగుతాను? లేఖనాన్ని ధ్యానించకుండా క్రీస్తుని ఎలా ధ్యానించగలుగుతాను? లేఖనం అనేది దేవుని నోట పలికిన మాట. ఎంతో ప్రభావము గలది, ఆసక్తి కలిగి ఆ లేఖనాన్ని దేవుడు నెరవేర్చుకుంటాడు. అంత ప్రభావం కలిగిన లేఖనాలను ప్రతిరోజు నేను చదువుతాను. అటువంటి ప్రభావం కలిగిన లేఖన సారాంశాన్ని, ప్రసంగాలు నేను వింటాను. ఆ లేఖనాలను, వాక్యాలను నా హృదయంలో సమృద్ధిగా నేను నింపుకుంటా. చక్కగా నడిచి గమ్యస్థానానికి చేరుకుంటా. ప్రభుత్వ ప్రియులారా, ఒక్కసారి మనలను మనము పరీక్షించుకుందాం, మనలను మనము స్వపరీక్ష చేసుకుందాం. నేటి క్రైస్తవ సమాజంలో లేఖనాలలో దేవుడు కళాఖండిగా ఏవైతే చెప్పినాడో వాటిని ఖాతరు చేయడం లేదు, లెక్క చేయడం లేదు, పట్టించుకోవడం లేదు. దేవుడు ఏవేవైతే లేఖనాలలో చెప్పలేదో వాటిని పనికట్టుకొని నిష్ఠతో చేస్తున్నారు. ఇటువంటి సమాజంలో ఉన్నటువంటి నీవు
లేఖనమును మాత్రమే నమ్మి లేఖనం ఏమి చెప్పుచున్నదని ప్రతి విషయంలో ప్రశ్నించుకొని అడుగు తీసి అడిగేసినప్పుడు చక్కగా గమ్యస్థానానికి చేరి దేవుని మెప్పుడు నువ్వు పొందుకుంటావు. అలా కాకపోతే ప్రమాదమే. ఒకటి దృష్టికి వాని మార్గము సరి అయినదిగా కనబడుతుంది, యథార్థంగా కనబడుతుంది. ఎందుకంటే అది వాడు ఏర్పాటు చేసుకున్నాడు, వానికి న్యాయమే, వానికి సరి అయినదే, వానికి యథార్థమే. కానీ మరణానికి త్రోవ తీస్తుంది, మరణానికి చేరుస్తుంది. అటువంటి ప్రమాదములో ఎవరుండదు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయంలో లేఖనం ఏమి చెప్పుచున్నదని నడుచుకోవాలి. అందుకోసం వాక్యాన్ని సమృద్ధిగా హృదయంలో నింపుకోవాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకుంటున్నావా? ప్రతిరోజు క్రమం తప్పకుండా బైబిల్ చదువుతున్నావా? ప్రతి సమాజ కూటానికి తప్పకుండా హాజరవుతున్నావా? లేఖనాలలో కరాఖండిగా చెప్పాడు దేవుడు, అవి చేయమని పరీక్ష చేసుకుందాం. చక్కని ప్రార్థన చేసుకొని తీర్మానం చేసుకొని దేవుడు చెప్పిన ఉపదేశం ప్రకారం బ్రతకడానికి కొనసాగుతాం. ఒక 2 నిమిషాలు ఎవరికి వారు మనల్ని మనమే స్వపరీక్ష చేసుకుందాం.